హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము బయో ఏషియా సమ్మిట్ గురించి తెలుసుకుందాం. బయో ఏషియా సమ్మిట్ తెలంగాణలో జరిగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమ్మిట్. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది బయో ఏషియా సమ్మిట్. ఎవ్రీ ఇయర్ జనరల్లీ ఫిబ్రవరి మంత్లో జరుగుతుంది. 2023లో కూడా మనకి ఫిబ్రవరి 24 నుండి 26 వరకు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మనకి హైదరాబాద్లో జరిగింది ఇది బయో ఏషియా సమ్మిట్. ఇది 20వ సారి జరగడం, ఇది 28th సమ్మిట్ ఈ సంవత్సరం జరిగేది అన్నది. 20వ బయో ఏషియా సమ్మిట్, 20th బయో ఏషియా సమ్మిట్. అంటే ఆల్మోస్ట్ మనకి 20 years బ్యాక్ స్టార్ట్ అయిందని సమ్మిట్ అనేది. అలా ఎవ్రీ ఇయర్ అనేది కంటిన్యూస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఫ్యాబాన్ ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ తోటి కలిపి ఎవ్రీ ఇయర్ అనేది మనకి హైదరాబాద్ లో జరుగుతుంది. అంటే ఇది ఏమంటారు, సమ్మిట్ యొక్క హోస్టింగ్ సిటీ మారదు ఎవ్రీ ఇయర్. పర్మనెంట్ అనమాట, పర్మనెంట్ సిటీ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది హైదరాబాద్ లోనే జరుగుతుంది, వేరే ఎక్కడ జరగదు. ఇది బయో ఏషియా సమ్మిట్ అనేది. ఈ సంవత్సరం కూడా మనకి జరిగింది. ఈ సంవత్సరం జరిగిన బయో ఏషియా సమ్మిట్ యొక్క థీమ్ ఏంటిదని మనకి ఎగ్జామ్ లో అడగవచ్చు. దట్ ఈస్ ద అడ్వాన్సింగ్ ఫర్ వన్. అడ్వాన్సింగ్ ఫర్ వన్ అనే థీమ్ తోటి మనకి ఈ సంవత్సరం యొక్క బయో ఏషియా సమ్మిట్ అనేది జరిగింది. బయో ఏషియా సమ్మిట్ 2023 యొక్క థీమ్ ఏంటిది? అడ్వాన్సింగ్ ఫర్ వన్ అనే థీమ్ తోటి జరగడం జరిగింది బయో ఏషియా సమ్మిట్. మరి బయో ఏషియా సమ్మిట్ ని ఎవరెవరు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని కనుక మనం చెప్తే 2003 కానీ 2004లో కానీ అప్పుడు మనకి అసోసియేషన్ లేకుండా అప్పుడు నార్మల్ కండక్ట్ చేశారు. కానీ 2005లో ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఏ ఆర్గనైజేషన్ అంటే ఇది ఫ్యాబా. దట్ ఈస్ ద ఫెడరేషన్ ఆఫ్ ద ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ అనేది 2005లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. 2005లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ద వరల్డ్ బయోటెక్ అసోసియేషన్స్ అని 2005లో ఎస్టాబ్లిష్మెంట్ జరగడం జరిగింది. 2005 నుంచి ఈ ఫ్యాబా అసోసియేషన్, ఫ్యాబా అసోసియేషన్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ ముగ్గురు కలిసి ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. ఎక్కడ జరుగుతుంది? ఇది పర్మనెంట్ హోస్టింగ్ సిటీ అది హైదరాబాద్ లో జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరెవరి అసోసియేషన్ లో జరుగుతుందని ఎగ్జామ్ లో అడగవచ్చు. బయో ఏషియా సమ్మిట్ విల్ బి కండక్టెడ్ విత్ కొలాబరేషన్ విత్ త్రీ మెంబర్స్: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద ఫ్యాబా, ఫెడరేషన్ ఆఫ్ ద బయోటెక్ అసోసియేషన్స్ వాళ్ళ సహాయంతో ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏది? ఎక్కడ? హైదరాబాద్ సిటీలోనే. రైట్, నెక్స్ట్ వన్, జీనోమ్ వ్యాలీ. వెరీ జీనోమ్ వ్యాలీ మీ అందరికి తెలిసి చాలాసార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా అడిగాడు. జీనోమ్ వ్యాలీ అనేది నవంబర్ 22, 1999లో జీనోమ్ వ్యాలీ అనేది మనకి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ షామీర్పేట్. ఎక్కడ? షామీర్పేట్ దగ్గర మనకి 2000 ఎకరాలలో ఓపెన్ చేయడం జరిగింది. షామీర్పేట్లో మనకి 2000 ఎకరాలలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ షామీర్పేట్. షామీర్పేట్లో 2000 ఎకరాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ షామీర్పేట్లో ఓపెన్ చేయడం జరిగింది 2000 ఎకరాలలో. ఏది? జీనోమ్ వ్యాలీ. జీనోమ్ అంటే ఏంటిది? మనకి డిఎన్ఏలో ఉండేది కదా. ఇట్లా డిఎన్ఏ మనకి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది లేదా, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. డిఎన్ఏలో ఉండేటువంటి వాటిని ఏమంటాం మనం? అన్నింటిలో కూడా జీనోమ్స్ అంటాం కదా. డిఎన్ఏలో ఉండేటువంటి వాటిని ఏమంటాం మనం? ఏమంటే చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉంటాయి కదా డిఎన్ఏలో. వాటిని ఏమంటాం మనం? జీనోమ్స్ అని చెప్తుంటాం. జీనోమ్ ఈజ్ నథింగ్ బట్ రిఫర్స్ టు ద వర్డ్ డిఎన్ఏ. అంటే జీనోమ్ అనేది దేనికి సంబంధించింది? మన లైఫ్ కి సంబంధించిందే. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ జీనోమ్ వాల్యూలో లైఫ్ సైన్సెస్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. లైఫ్ సైన్సెస్ అంటే మేబీ బయోటెక్నాలజీ మీద రీసెర్చ్ చేసి ఉండొచ్చు, లేదంటే మేజర్ ఏంటి ఫార్మాస్యూటికల్ మీద రీసెర్చ్ చేసే ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఎక్కువ మొత్తంలో. ఇవే కదా మేజర్ బయోటెక్నాలజీ అండ్ నెక్స్ట్ ఏంటిది ఫార్మాస్యూటికల్. ఎక్కువ మొత్తంలో మనకి బయోటెక్నాలజీ ఫార్మాస్యూటికల్స్ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి అప్పుడే మనకి సంకల్పించడం జరిగింది. అలా ఈ దాని పేరేం పెట్టారు? జీనోమ్ వ్యాలీ అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఏమంటారు మనం? లైఫ్ సైన్సెస్ క్లస్టర్. భారతదేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్సెస్ క్లస్టర్, ఇండియాస్ ఫస్ట్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ ద ఇండస్ట్రీస్. గ్రూప్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అని ఒక దగ్గర ఉంటే ఏమంటాం? క్లస్టర్ అంటాం. కానీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఏవి? టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అట్లాంటివి ఉన్నాయా? కాదు, లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్. లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అంటే ఏంటిది? బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ మేజర్గా. ఈ బయోటెక్నాలజీ కానీ ఫార్మాస్యూటికల్ కి సంబంధించినటువంటి కొన్ని వందలాది కంపెనీస్ అని ఒకే ప్లేస్ లో పెట్టడం జరిగింది. ఆ ప్లేస్ ని ఏమంటున్నాం మనం? జీనోమ్ వ్యాలీ అంటున్నాం. జీనోమ్ వ్యాలీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్, అదర్ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అనేటివన్నీ కూడా అక్కడ నెలకొల్పబడ్డాయి. ఇక్కడ జీనోమ్ వ్యాలీలో ఎప్పుడు 1999లో 2000 ఎకరాలలో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏది? జీనోమ్ వ్యాలీ. అయితే ఇక్కడ మనకి ఏంటిదంటే ఈ బయో ఏషియా సమ్మిట్ వాళ్ళు ఎవరైతున్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఫ్యాబా ముగ్గురు కలిసి ఏం చేశారంటే 2004 సంవత్సరంలో ఏం చేశారంటే వీళ్ళు మనకంటే ఫ్యాబా 2005లో ఏర్పడ్డది, అంతకుముందు చెప్తున్నారు 2004లో. 2004లో ఏం చేశారంటే ఒక అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఆ అవార్డు పేరే జీనోమ్ వ్యాలీ అవార్డు. ఎవ్రీ ఇయర్ మనకు బయో ఏషియా సమ్మిట్ జరుగుతుంది కదా. బయో ఏషియా సమ్మిట్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లోనే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జీనోమ్ వ్యాలీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. అందువల్ల జీనోమ్ వ్యాలీ పేరు మీదుగానే మనకు అవార్డు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దాన్ని జీనోమ్ వ్యాలీ అవార్డు అంటాం. 2004లో ఈ జీనోమ్ వ్యాలీ అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది.
మరి జీనోమ్ వ్యాలీ దేనికి సంబంధించింది? లైఫ్ సైన్సెస్కి సంబంధించింది. కాబట్టి ఎవరైతే లైఫ్ సైన్సెస్లో ఎక్కువ మొత్తంలో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి లైఫ్ సైన్సెస్కి ఎక్కువ మొత్తంలో వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేశారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డు ఇస్తుంటారు. జీనోమ్ వ్యాలీ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కనుక మన మోడర్నా కంపెనీకి సంబంధించినటువంటి కరోనా కోవిడ్-19కి సంబంధించి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ని తయారు చేసిన దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇతను ఎవరు? రాబర్ట్ లాంగర్. రాబర్ట్ లాంగర్ చూడొచ్చు మీరు ఇక్కడ. ప్రొఫెసర్ ఆఫ్ ద మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ద మోడర్నా ఇన్స్టిట్యూట్, మోడర్నా దట్ ఇస్ వ్యాక్సిన్, మోడర్నా కంపెనీ, మోడర్నా ఫార్మాస్యూటికల్ కంపెనీ. వీళ్ళు ఏం తయారు చేస్తారు మనకు? ఈ వాజ్ ద పీనియరింగ్ ఇన్ ద ఫస్ట్ కమర్షియల్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. కోవిడ్కి సంబంధించినటువంటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్లో చేయడం జరిగింది. ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ లోపల ఇతని కృషి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరానికి గాను 2023 జీనోమ్ వ్యాలీ అవార్డు అనేది ఎవరికి రావడం జరిగింది? మనకి రాబర్ట్ లాంగర్ కి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డ్ 2023 is given to the Robert Langer. He was the work for the development of the first commercial mRNA vaccine, and he is also done the research in the human health, including the detection and monitoring and treatment of the క్యాన్సర్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ థెరపీ కానీ, ఇన్సులిన్ కానీ, వ్యాక్సిన్స్ లోపల ఎక్కువ మొత్తంలో అయితే రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి జీనోమ్ వ్యాలీ అవార్డ్ అనేది ఇతనికి రావడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. జీనోమ్ వ్యాలీ అవార్డ్ 2023 అని మన తెలంగాణ గవర్నమెంటే ఇస్తారు దీన్ని. దేన్ని? ఆ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కదా, ముగ్గురు పార్ట్నర్స్ కలిపి ఇస్తారు ఇది జీనోమ్ వ్యాలీ అవార్డ్ అనేది. One of the highlights of the BioAsia's conferment of the Genome Valley Excellence Award started in the 2004. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు? మనకి ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్, who done more research on the mRNA టెక్నాలజీ పైన, mRNA వ్యాక్సిన్స్ ని డిస్కవర్ చేయడంలో ఎక్కువ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఓకే, ఇది రాబర్ట్ లాంగర్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మనకి తెలంగాణ ప్రాంతంలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఏంటిది? ఎవ్రీ ఇయర్ బయో ఏషియా సమ్మిట్ జరుగుతుంది అంటే ఏంటిది? మనకు ప్రపంచంలో ఉన్నటువంటి లైఫ్ సైన్సెస్ అనే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అన్ని ఏం చేస్తాయి? మనకి ప్రపంచంలో ఉన్న లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అన్ని ఒక దగ్గర వాళ్ళు వస్తారు. మనకి వచ్చేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నారు దాని గురించి మనకు డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, వన్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు రైట్, లైఫ్ సైన్సెస్ నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ అనేది యూనిసెఫ్ తోటి ఒప్పందం చేసుకుంది. యూనిసెఫ్ అంటే ఇది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్ లో ఉంటుంది. యూనిసెఫ్ తోటి. యూనిసెఫ్ తో కలిసి మనకి వై హబ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణలో ఏమున్నాయి? టీ హబ్ ఉంది అండ్ వి హబ్ ఉంది. వి హబ్ అంటే ఉమెన్ కోసం ఉంది, అండ్ టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్, ఇది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని హబ్ అని వి హబ్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది? వై హబ్, యూత్ కోసం. యూత్ కానీ ఎక్కువ మొత్తంలో యూత్ మీద కానీ అడల్ట్ సెంటర్ మీద ఫోకస్గా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి కోసం, ఇన్నోవేషన్ చేయడానికి కోసము యూనిసెఫ్ తో కలిసి యూత్ అండ్ అడోల్సెంట్ ఫోకస్డ్ ఇన్నోవేషన్ హబ్ని తీసుకొస్తున్నారు. దాని పేరు ఏం పెట్టారు? మనకి వై హబ్ అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రావడానికి ఇదే ఛాన్స్ ఉంది. వై హబ్ స్టాండ్స్ ఫర్ ద యూత్ హబ్ అనేది ఎవరి అసోసియేషన్ తోటి? యూనిసెఫ్ న్యూయార్క్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ తోటి తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒప్పందం కూర్చుకుంది బయో ఏషియా సమ్మిట్ లో. కాబట్టి ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఏ ఆర్గనైజేషన్ తోటి ఒప్పందం కూర్చుకుందని అడగవచ్చు. ఎవరితోటి? యూనిసెఫ్ తోటి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సనోఫీ ఫార్మాస్యూటికల్ కంపెనీ, వెరీ ఫేమస్ ఇండియాలో. సనోఫీ ఫార్మాస్యూటికల్. సనోఫీ ఫార్మాస్యూటికల్ ఎస్టాబ్లిష్డ్ ద గ్లోబల్ మెడికల్ హబ్. తెలంగాణ ప్రాంతంలో ఒక గ్లోబల్ మెడికల్ హబ్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట. ఇది 350 crores అని చెప్పేసి అది కూడా ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఎవరు? సనోఫీ ఫార్మాస్యూటికల్ కంపెనీ, సనోఫీ. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, సనోఫీ ఫార్మాస్యూటికల్ కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూకేకి చెందినటువంటి ఈగల్ జీనోమిక్స్ అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ మీద స్టడీ చేస్తుంటాయి అనమాట. ఫార్మాస్యూటికల్ మీద, జీనోమిక్స్ అంటే ఫార్మాస్యూటికల్స్ మీద స్టడీ చేసేది. ఈ ఈగల్ జీనోమిక్స్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసము తెలంగాణ గవర్నమెంట్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈగల్ జీనోమిక్స్ ఆఫ్ ద యూకే కంపెనీ. వీళ్ళు దేనికోసం ఒప్పందం చేసుకున్నారంటే చూడండి, ద ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆర్ కట్టింగ్ ఎడ్జ్ బయో ఇన్ఫర్మేటిక్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ. బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ డేటా అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడానికి కోసము మన తెలంగాణ ప్రాంతంలోనే వీళ్ళంతా కూడా ఎక్కడ పెడతారు? ఈ ఇండస్ట్రీస్ అన్ని అన్నే పెడతారు. ఎక్కడ? షామీర్పేటలో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలోనే పెడతారు అన్ని ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా. ఇలా తెలంగాణ ప్రాంతంలో జీనోమ్ వ్యాలీలో కూడా వీళ్ళు బయో ఇన్ఫర్మేటిక్స్ లో, డేటా అనలిటిక్స్ లో రీసెర్చ్ చేయడానికి కోసం కూడా వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తోటి వీళ్ళు కూడా ఏం చేశారు? ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, Foxy Life, American company, Foxy Life Sciences అనేది టు ఎక్స్పాండ్ క్యాపబిలిటీ ఇన్ ద డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ద టెక్నాలజీ ఇన్వెస్టింగ్ 200 crores. అమెరికాకు చెందినటువంటి ఫాక్స్ లైఫ్ సైన్సెస్ అనేది వీళ్ళు కూడా 200 కోట్లు అనేది మనకి జీనోమ్ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం మనకి ఒప్పందం కూర్చుకోవడం జరిగింది. ఏది? ఫాక్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ, రైట్. నెక్స్ట్,
మనకి సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్ ఇది కూడా అమెరికన్ కంపెనీ. ఈ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్ అంటే పార్టికల్స్ ఉంటాయి కదా, మన డ్రగ్ అనేది దేనిపైన డిపెండ్ అనేది, మన బాడీలోకి వెళ్ళి తీసుకున్న మన డ్రగ్ కానీ టాబ్లెట్ కానీ ఏదైతే ఉంటుందో పార్టికల్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది దాని యొక్క యాక్షన్ అనేది. దాని యాక్షన్ అనేది పార్టికల్ సైజ్ మీద ఇప్పుడు వాటిపైన ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేస్తుంటారు వీళ్ళు. ఇవి సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్ అనేది. సో వీళ్ళు అమెరికన్ కంపెనీ ఇది కూడా 2 మిలియన్స్ అనేటివి సో మన పార్టికల్ క్యారెక్టరైజేషన్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 3 మిలియన్స్ వరకు పెంచుతారంట రాబోయే రోజులలో, రాబోయే 3 సంవత్సరాలలో 3 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడానికి కోసం. సో ఈ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ అది తెలంగాణ గవర్నమెంట్ తోటి బయో ఏషియా సమ్మిట్ లో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అమెరికన్ కంపెనీ, దట్ ఇస్ ద కార్నింగ్ ఇన్కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ ఇది కూడా వీళ్ళు కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ ఫార్మాస్యూటికల్ గ్లాస్ ప్యాకేజింగ్. సో గ్లాస్ ప్యాకేజింగ్ కి సంబంధించి, ఫార్మాస్యూటికల్ గ్లాస్ ప్యాకేజింగ్ కి సంబంధించి 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తాం. మన టానిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీంట్లో ప్యాక్ అయితే చిన్న గ్లాస్ బాటిల్లో ప్యాక్ అయ్యేస్తాయా లేవా. సో అలా గ్లాస్ ప్యాకింగ్ కి సంబంధించి సో తెలంగాణ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కోసము వీళ్ళు కూడా ఒప్పందం అనేది కూర్చుకోవడం అనేది జరిగింది మనకి. ఓకే, ఏ కంపెనీ? కార్నింగ్ కంపెనీ దేనికి సంబంధించి? ఈ గ్లాస్ ప్యాకింగ్ కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ జుబిలీ అంటే భారతీయ గ్రూప్ అనేది మన ఇండియన్ గ్రూపే. సో వీళ్ళు కూడా మనకి హైదరాబాద్ లో ఏదైనా చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టడానికి కోసం కూడా వీళ్ళు కూడా ఒప్పందం కూర్చుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి బయో ఏషియా సమ్మిట్ లో తెలంగాణ గవర్నమెంట్ అనేది సో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థీమ్ ఏంటిది? అడ్వాన్సింగ్ ఫర్ వన్. ఇది ఎన్నో సమ్మిట్? 28 సమ్మిట్. పెట్టేది ఎవరు? తెలంగాణ గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఫ్యాబా అనే 3 ఆర్గనైజేషన్స్ కలిపి. జీరోమ్ వ్యాలీ అవార్డ్ 2004లో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. లైఫ్ సైన్సెస్ లో ఉన్న వాళ్ళకి ఇస్తాం. రాబర్ట్ లాంగర్కి రావడం జరిగింది. మోడర్నా కంపెనీ యొక్క కో ఫౌండర్, ఎంఆర్ఎన్ఏ పైన రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. సనోఫీ ఫార్మాస్యూటికల్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ మెజర్మెంట్ సిస్టమ్ కానీ, ఆ తర్వాత మనకి కోర్నిగా కంపెనీ కానీ, ఆ తర్వాత మనకి యూకేకి సంబంధించిన జినోమిక్స్ కంపెనీ కానీ, సో వీళ్ళందరూ కూడా ఒప్పందం కూర్చుకున్నారు. ప్లస్ ఇది మేజర్ ఇంపార్టెంట్, సో మనకి యూనిసెఫ్ తోటి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఈ కంపెనీ కానీ, ఓకేనా. సో ఇది కానీ మనకు సంబంధించి నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇది. సో సానోఫీ ఎస్టాబ్లిష్డ్ ద గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్ని పెట్టడానికి కోసం సానోఫీ కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈగల్ జినోమిక్స్ కి సంబంధించి యూకేకి చెందిన కంపెనీ. బయో ఇన్ఫర్మాటిక్స్, డేటా అనలిటిక్స్ పైన. నెక్స్ట్ ఫాక్స్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు కూడా 200 crores ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ మెజర్ సెట్ వాళ్ళు ఈ పార్టికల్ సైజ్ మీద ల్యాబొరేటరీస్ పెట్టడానికి కోసం 2 మిలియన్, ఫ్యూచర్లో 3 మిలియన్స్ కి ఇన్ ద నెక్స్ట్ 3 years లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు తెలంగాణ గవర్నమెంట్ తోటి. సో నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనమాట అవగాహన ఒప్పందాలు అంటే. అండ్ కార్నింగ్ వాళ్ళు గ్లాస్ ప్యాకేజింగ్ పైన. అండ్ జూబిలియంట్ వాళ్ళు కూడా ఏదైనా ఒక చిన్న ఇండస్ట్రీ పెడతాం తెలంగాణ ప్రాంతాల్లో అని చెప్పేసి సో వీళ్ళు మనకి తెలంగాణ గవర్నమెంట్ తోటి ఒప్పందాలు కూర్చుకోవడం అనేది జరిగింది. దేనికి సంబంధించి? సో ఈ బయో ఏషియా సమ్మిట్కి సంబంధించి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.